हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मनि समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। దివ్యాత్మ స్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. భగవద్గీత 10వ అధ్యాయం 16వ శ్లోకం. వక్తుం అర్హసి అశేషేణ దివ్యాః హి ఆత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. త్వం యాభిః విభూతిభిః, నీవు ఏ మహిమల చేత ఇమాన్ లోకాన్, ఈ లోకములను వ్యాప్య తిష్టసి, వ్యాపించి ఉన్నావో, తాం ఆత్మవిభూతయః, ఆ ఆత్మవిభూతులు దివ్యాః హి, దివ్యములు గదా, అశేషేణ వక్తుం అర్హసి, నిశ్శేషముగా చెప్పుటకు తగుదువు. కృష్ణ, నీవు ఏ మహిమల చేత ఈ లోకములను వ్యాపించి ఉన్నావో ఆ ఆత్మవిభూతులు దివ్యములు గదా, నిశ్శేషముగా చెప్పుటకు నీవే తగినవాడవు అని అర్జునుడు పరమాత్మను వినయపూర్వకంగా అడుగుతున్నాడు. కృష్ణ, నీవు ఏ మహిమల చేత, ఏ విభూతుల చేత ఈ లోకములను వ్యాపించి ఉన్నావో ఆ ఆత్మవిభూతులన్నీ దివ్యములైనవి గదా, ఆ విభూతులు సంపూర్ణముగా నిశ్శేషముగా చెప్పడానికి నీవే తగినవాడవు. ఎందువల్ల? నీ యొక్క యథార్థ స్వరూపాన్ని నీవే చెప్పగలవు, నీ స్వరూపాన్ని నీవే తెలిసిన వాడవు గనుక నీవే చెప్పడానికి తగినవాడవు అని అర్జునుడు పరమాత్మను అడుగుతున్నాడు. అందువల్ల దేవుడు ఏ మహిమలతో వ్యాపించి ఉన్నాడో, ఏ విభూతులను బట్టి దేవుణ్ణి మనం గుర్తించగలమో ఆ దివ్యములైన విభూతులను సంపూర్ణంగా తెలియగలగాలి. ప్రతి మానవుడు ముందుగా ఈ విధంగా ప్రయత్నించగలగాలి. భగవంతుడు ఏ విధంగా ఈ లోకమంతా వ్యాపించి ఉన్నాడో, ఎట్టి విభూతులు కలిగి ఉన్నాడో, అతడు ఏ విధంగా మనకు తెలియబడతాడో ఆ విషయమంతా పూర్తిగా సంపూర్ణంగా నిశ్శేషంగా తెలియగలగాలి. ఎందువల్ల అంటే దైవ మార్గంలోనే మానవుడు దారి తప్పాడు. మిగతా అన్ని మార్గాలలో దారి తప్పినా వెంటనే వైదొలిగి కనువిప్పు కలిగి ఉన్నాడు. కానీ దైవ మార్గంలో మాత్రమే ఎక్కువగా మోసపోతూ ఉన్నాడు. దైవ లక్షణాలు తెలియక, దైవస్వరూపం ఇట్టిదని సంపూర్ణ జ్ఞానం లేక ఏది చెబితే అది నమ్ముతూ మూఢ విశ్వాసాల్లో పడిపోతూ ఉన్నాడు గనుక మానవుడు దైవ మార్గంలో ఎప్పుడో దారి తప్పాడు. అందుకొరకు భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని యొక్క మహిమలు, భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రతి మానవుడు తెలియగలగాలి. ఎరిగెడు వాడు కర్మ చేయమెల్లను మాని హరిస్వరూపమున్ నెరయ నెరింగి అవ్వలన నేరుపు చూపు గుణానురక్తుడై
తెరకువలేక కృమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికిన్ తెలియనీశ్వర లీలలు ఎరుంగజెప్పవే అని నారద మహర్షి వేదవ్యాసునితో అన్న మాటలివి. వేదవ్యాసుడు వ్యాకుల చిత్తుడై విషాదంతో కూడుకొని ఉన్న సమయంలో నారద మహర్షి ఆయన్ని ఉద్దేశించి అడుగుతాడు, ఏమయ్యా మునీంద్ర, ఎందుకు ఈ విషాదం, ఏమిటి అని అడిగినప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, మునీంద్ర, నా జన్మకు సార్థకత ఇంతవరకు లేదు, నేను ఇంకా ఈ లోకానికి చేయవలసింది ఉన్నట్లుగా ఉంది, నాకేం బోధపడడం లేదని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి అంటాడు, అవును మునీంద్ర, చతుర్వేదాలను విభజించి శాఖోపశాఖలుగా ఉపనిషత్తులుగా మార్చావు, తద్వారా వేదవ్యాసముని అని కొనియాడబడుతున్నావు. అట్లాగే పంచమ వేదమనబడే మహాభారతాన్ని గొప్ప ఇతిహాసంగా ఈ లోకానికి అందించావు. అందులో భాగంగా భగవద్గీతను కూడా రచించావు. అట్లాగే 555 బ్రహ్మసూత్రాలు రచించి లోకానికి అందించావు. కానీ ఇదంతా గొప్పవాళ్లకు, పండితులకు మాత్రమే తెలియబడుతుంది. సామాన్యులకు, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో భాగవతాన్ని రచించి లోకానికి అందించవయా అని సలహా ఇస్తాడు. అందుకే భాగవతం రచింపబడిందని చరిత్రలో ఉంటుంది. ఎందువల్ల అంటే 4 వేదాలు విభజించి ఉపనిషత్తులుగా మార్చాడు. అందులో ఆత్మతత్వం పూర్తిగా నామరూపాలు లేనటువంటి విధాయకం తెలియబడుతుంది, భగవత్స్వరూపం. అట్లాగే భగవద్గీత, అట్లాగే బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ అంతో ఇంతో జ్ఞానం కలిగిన వాళ్లకు మాత్రమే అవగతమవుతాయి. కానీ సామాన్యులకు, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భాగవతాన్ని రచించమని ఆదేశిస్తాడు నారద మహర్షి. తద్వారా భాగవతం ఈ లోకంలో మనకు దర్శింపబడుతుంది. అందుకే వేదవ్యాసుడు 18,000 శ్లోకాలతో భాగవతాన్ని రచించి ఈ లోకానికి అందించాడు. అంతటి మహాత్ముడికే కొరత ఏర్పడి వ్యాకుల చిత్తుడై ఉన్నాడంటే మనమెంత అని విచారించగలగాలి. అందువల్ల భగవత్స్వరూపం తెలియగోరువాడు ముందుగా కామ్యకర్మలన్నీ వదులుకోవాలి. ఎరిగెడువాడు కర్మ చేయమెల్లను మాని హరిస్వరూపమున్ నెరయ నెరింగి అవ్వలన నేరుపు జూపు గుణానురక్తుడై. ఓ మునీంద్ర, భగవత్స్వరూపం తెలియగోరువాడు కామ్యకర్మలన్నీ మానుకొని దేవుని గుణగణానురక్తుడై విష్ణుస్వరూపాన్ని తెలియడానికి సరి అయిన ప్రయత్నం చేస్తాడు. తెరకువలేక కృమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికిన్ తెలియనీశ్వర లీలలు ఎరుంగజెప్పవి. అజ్ఞాని అయిన వాడు, వివేకహీనుడు, దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం గలవాడై సంచరిస్తూ ఉంటాడు. భగవత్స్వరూపాన్ని తెలియగోరు వాడేమో కామ్యకర్మలన్నీ వదులుకుంటాడు. కామ్యకర్మలంటే బాహ్యాచారాలు. బాహ్యాచారాల వల్ల ఇహలోక పరలోక ఫలితం మాత్రం సిద్ధిస్తుంది, కానీ బ్రహ్మజ్ఞానం లభించదు, బ్రహ్మ సాక్షాత్కారం సిద్ధించదు. అందువల్ల భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియగోరేవాడు ఈ కామ్యకర్మలన్నీ ముందుగా మొత్తం వదులుకుంటాడు. తద్వారా దేవుని గుణగణానురక్తుడై భగవత్స్వరూపము యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసపరుడై ఆ భగవంతుని యొక్క విశ్వస్వరూపాన్ని తెలియడానికి సరి అయిన మార్గాన్ని అవలంబిస్తాడు. అలా కానివాడు, అజ్ఞాని, వివేకహీనుడు,
దేహాభిమానము, ధనాభిమానము, రూపాభిమానం గలవాడే ఈ లోకంలో సంచరిస్తాడు. దేహాభిమానం అంటే నేను గొప్ప కులంలో పుట్టాను అన్న భావన దేహాభిమానం. ధనాభిమానం అంటే నేనే ఈ లోకంలో ధనవంతుణ్ణి, నాకంటే ఎవడు గొప్పవాడు లేడు అని. అట్లాగే రూపాభిమానం అంటే తానే దృఢంగా, బలంగా, అందంగా ఉన్నాననే భావన కలిగి ఉండడం రూపాభిమానం. ఈ విధంగా దేహాభిమానము, ధనాభిమానము, రూపాభిమానం కలిగి అజ్ఞాని ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడు. అట్టి వానికి కూడా, అట్టి అజ్ఞానికి సైతం ఈశ్వర లీలలు తెలియజెప్పవయ్యా అని నారదుడు వేదవ్యాసుని ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవి. లోకంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియని వాళ్ళు ఉన్నారు, ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఓ మునీంద్ర, భగవత్స్వరూపం తెలియగోరువాడు కామ్యకర్మలన్నీ మానుకొని భగవంతుని యొక్క గుణగణానురక్తుడై విష్ణు స్వరూపాన్ని తెలియడానికి సరి అయినటువంటి ప్రయత్నం చేస్తాడు. వివేకహీనుడైన అజ్ఞాని కేవలం దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం గలవాడై లోకంలో సంచరిస్తూ ఉంటాడు. అట్టి వారికి సైతం నీవు చెప్పబోయే జ్ఞానం అందరికీ అవగతం కావాలి, ఆ విధంగా తెలుపవయ్యా అని చెప్పిన మాటలు. ఈ విషయం అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవత్స్వరూపాన్ని పొందగోరువారు ముందుగా భగవత్స్వరూపం ఎట్టిదో తెలియగలగాలి. సద్గ్రంథ పఠన, సద్విచారణ చేయగలిగితేనే భగవత్స్వరూపం ఎట్టిదని తెలియబడుతుంది. ఆ తర్వాత భగవంతుణ్ణి పొందడానికై చేసే సాధన, నిధిధ్యాసన, బ్రహ్మనిష్ట ద్వారా దాన్ని పొందగలం. అందువల్ల ఓ కృష్ణ, నీవు ఏ మహిమల చేత ఈ లోకంలో వ్యాపించి ఉన్నావో ఆ ఆత్మవిభూతులన్నీ దివ్యమైనవి కదా, వాటిని నిశ్శేషముగా, సంపూర్ణముగా తెలియడానికి, తెలపడానికి నీవే తగినవాడవు అని అర్జునుడు అడుగుతున్నాడు. అందువల్ల భగవంతుణ్ణి పొందే మార్గాలు మహాత్ములు 5 విధాలుగా లోకానికి అందించారు. పూజ, అభిషేకము, యజ్ఞము, జపము, ధ్యానము. పూజ అనేది పృథివీ సంబంధమైన కైంకర్యము. అభిషేకం అనేది జల సంబంధమైన కైంకర్యము. దీపము, ధూపము, యజ్ఞము ఇదంతా అగ్ని సంబంధమైన కైంకర్యము. జపం అనేది వాయు సంబంధమైన కైంకర్యము. ధ్యానం అనేది ఆకాశ సంబంధమైన కైంకర్యం. ఈ పంచభూతాలలో కూడా ఒకదానికంటే ఒకటి సూక్ష్మము, వ్యాపకం. భూమి కంటే సూక్ష్మమైనది, వ్యాపకమైంది జలము. జలము కంటే సూక్ష్మమైంది, వ్యాపకమైంది అగ్ని. అగ్ని కంటే ఇంకా సూక్ష్మమైంది, వ్యాపకమైంది వాయువు. వాయువు కంటే ఇంకా సూక్ష్మమైంది, వ్యాపకమైంది ఆకాశం. అందువల్ల పూజ కంటే గొప్పది అభిషేకము, అభిషేకము కంటే గొప్పది యజ్ఞము, యజ్ఞము కంటే గొప్పది జపము, జపము కంటే ఇంకా గొప్పది ధ్యానం. అందువల్ల పంచభూతాలలో ఒకదానికంటే ఒకటి గొప్పదై ఉన్నట్లుగా మనం చేసే కార్యకలాపాలు కూడా భగవంతుణ్ణి చేరడానికి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై, వ్యాపకమై ఉన్నది. అందుకే భగవంతుణ్ణి పొందే మార్గాలు మహాత్ములు బాహ్యంగా, సాకారముగా కర్మలెన్ని ఏర్పరిచినప్పటికీ కూడా అవి త్రికరణ శుద్ధిని కలిగింపజేసి మానవుణ్ణి ధర్మయుక్తంగా, భక్తునిగా తెలియపరిచేవిగా ఉంటాయి. అట్లాగే ఇంకా ఆ భక్తి పరిపక్వమైతే మహాత్ములను ఆశ్రయించి తత్వశాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేయగలిగితే
అతడు జ్ఞానిగా మారి ఆ జ్ఞానము ద్వారా మోక్షం వైపు ప్రయాణం చేయగలడు. అందువల్ల భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని యొక్క మహిమలు ఈ లోకములో ఏ విధంగా ఉన్నాయో అన్న విషయం ప్రతి ఒక్కరూ తెలియగలగాలి. అలా తెలిసినప్పుడే దైవ మార్గంలో దారి తప్పకుండా సరి అయినటువంటి మార్గంలో మనం ఉండగలం. అందువల్ల భగవద్గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్నల్లోనూ సమాధానం మనకు తెలియబడుతూ ఉంటుంది. ఇంకా భగవానుడు చెబుతున్నటువంటి విషయంలో కూడా గొప్పగా మనకు అవగతమవుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి విషయాన్ని అంతరార్థంగా విచారించగలిగితే మనకు సరి అయిన ఆత్మజ్ఞానం లభించి ఆత్మైక్య సిద్ధి కలుగుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.